హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి చందానగర్లో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే అండి మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. 1 కిలోమీటర్ వచ్చేసి మనం ఇప్పుడు షూట్ ఏదైతే చేస్తున్నామో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ గేట్ అండి. బ్యాక్ సైడ్ గేట్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి మనకి ఫ్రంట్ గేట్ నుంచి చూసుకున్నట్టు జస్ట్ మనకు ఒక 600 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే మనకి చందానగర్ పిఎస్ ఉంది కదండి, పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ నుంచి 600 మీటర్స్ వస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ గేట్ చూసుకున్నట్టయితే మనకి 1 కిలోమీటర్ వస్తుంది అండి. ప్రజెంట్ వర్క్ నడుస్తుంది కాబట్టి మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు రావాలనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని విషయం ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పనిస్తాను. అలాగే వీడియో చివరి చూడండి, ప్రాజెక్ట్ మేనేజర్ అనేది కూడా మీకు ఇంట్రొడ్యూస్ కూడా చేపిస్తానండి. అలాగే ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి. ఆల్మోస్ట్ మనకి 75 to 80% వరకు సేల్స్ అనేవి కూడా అయిపోయినాయి కాబట్టి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా త్వరపడండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా సందీప్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఇక్కడ ఒక్కసారి లొకేషన్ హైలైట్స్ కూడా అయిపోరా? మనకు వచ్చేసి మెయిన్ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ ఉంటుందండి. మనకు బిహెచ్ఎల్ బస్ స్టాప్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దాకా వస్తుంది. అంటే ఇప్పుడు మనకు చందనార్ కదా సార్? అంటే మనం చందనార్ చివరిలో ఉన్నాము, బిహెచ్ఎల్కి స్టార్టింగ్లో ఉన్నాము. అంటే మనకు బిహెచ్ఎల్ బస్ స్టాప్ 1.5 అంటే ఆల్మోస్ట్ మనం డ్రైవ్ చూసుకున్నట్టే ఒక 2 to 3 minutes వెళ్ళిపోతాయి అండి. కరెక్ట్ సార్. ఇది వచ్చేసి ఓవరాల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ ఇవ్వండి సార్? ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 1.3 acres అండి. 1.3 acres. ఇది మనకు ఓవరాల్ ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? ప్రాజెక్ట్ మనకి ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది? 154 ఫ్లాట్స్ అండి. ఓకే. మనకు వచ్చేసి 10+3 కింద కన్సిడర్ చేయొచ్చు. 10+3 అంటే 10+3 అంటే ఏంటి సార్? మనకు వచ్చేసి సెల్లార్ ఒకటి ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఈ 3 floors పార్కింగ్ ఇస్తున్నాము. సెల్లార్ ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి పార్కింగ్ వెళ్ళిపోతుంది. ఓకే. దాని తర్వాత నుంచి 10 floors అండి. అంటే ఓవరాల్ గా మనకి 13 అనుకోవచ్చు. దాంట్లో 3 పార్కింగ్, 3 వచ్చేసి మనకి ఫ్లాట్స్ వచ్చినాయి. సార్, ఇందులో మనకి ఏ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఈస్ట్ అండ్ వెస్ట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్, ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ వెస్ట్. ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ఎంత ఎస్ఎఫ్టీ వరకు? ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు 1325 నుంచి 1700 వరకు ఉన్నాయండి. 1325 నుంచి 1700 వరకు. అవును. ఇందులో మనకి ఎన్ని అంటే 2 and 3 BHK సార్? ఇక్కడ వచ్చేసి 2.5 3 BHK. ఓకే. 2.5 3 BHK అవైలబుల్ ఉన్నాయి. అవునండి. అలాంటి ప్రాజెక్ట్ యొక్క వివరాలు అంటే మనకి కన్స్ట్రక్షన్ ఏ మెటీరియల్ వాడిన కూడా సార్ అడిగి తెలుసుకుందాం. కన్స్ట్రక్షన్ మెటీరియల్ వచ్చేసి రివర్ శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ అండి. సార్, రివర్ శాండ్ మనకు కనబడుతుంది, రెడ్ బ్రిక్ కనబడుతుంది. అట్లాగే ఇక్కడ మనకి సిమెంట్ బ్రిక్స్ కూడా కనబడుతుంది. ఎందుకంటే కస్టమర్స్ కి ఒక క్లారిటీ ఇవ్వాలి సార్ మన వీడియోలో ఉంది. సిమెంట్ బ్రిక్స్ వచ్చేసి మనకు స్టేర్ కేసెస్ కి కోసం వాడతారండి. ఓకే. స్టేర్ కేస్ అవుటర్ ఏవైతే వాటికి వాడతారు. అంటే మనకి బాల్కనీ సైడ్ కూడా ఇక్కడ మనకి కనబడుతుంది సార్. అదే అండి, అవుటర్ సైడ్స్ కి మాత్రం, ఓన్లీ అవుటర్ సైడ్స్ కి మాత్రం మనం సిమెంట్ బ్రిక్ వాడతాము. ఇంటర్నల్ మన ఫ్లాట్ మొత్తం రెడ్ బ్రిక్ తోనే కన్స్ట్రక్ట్ అవుతుంది. సార్, సిమెంట్ బ్రిక్ అనగానే కూడా కొంచెం అపోహలు ఉంటాయి. ఆ సిమెంట్ బ్రిక్ గురించి కూడా, క్వాలిటీ గురించి కూడా చెప్పండి సార్. అది సిమెంట్ బ్రిక్ వచ్చేసి మనకు హార్డ్ మెటీరియల్ అండి. హార్డ్ మెటీరియల్ అంటే మనకి ఈక్వల్ టు మనకి ట్రెడిషనల్ ఇటుకే బదులు అది కూడా వాడుతున్నాం. ట్రెడిషనల్ గా దీని మీద వెళ్తే మనకు ఫస్ట్ నుంచి ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అలా వస్తుంది. సార్, ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది చెప్పండి? హైటెక్ సిటీ మీరు వచ్చేసి ఒక 20 kilometers తీసుకోవచ్చు అండి. ఓకే. గచ్చిబౌలి వచ్చేసి ఒక 15 kilometers. ఓకే. అంటే మనకి గచ్చిబౌలి 15 kilometers అంటే ఇప్పుడు మనకి బిహెచ్ఎల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఓపెన్ రోడ్స్ కూడా బాగుంటాయి సార్. రూట్స్ కూడా చాలా క్లియర్ ఉంటుంది. అవును. డ్రైవ్ కూడా ఎక్కువసేపు హ్యాసిల్ ఉంటుంది, మనకి ఏమంత ఇష్యూ ఉండదు. సార్, ఇక్కడ మనకి ప్రాజెక్ట్లో మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? మనకు వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి. ఓకే. 24/7 మనకి ఇది కెమెరాస్ ఉంటాయి. తర్వాత పార్కింగ్ కూడా మనకు ఇది ఇస్తారు, పార్కింగ్ దానికి కూడా ట్రాక్ ఉంటుంది. అన్ని వెండరైజ్ కి ఇచ్చేస్తాం అనమాట. ఓకే. దానిపైన సూపర్విజన్ కూడా ఉంటుంది మనకు. ఓకే. అంటే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా మనకి ఎంట్రీ వచ్చేసి నార్త్ సైడ్ నుంచి ఉంటుంది. ఓకే. ఇటు వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ, సింగిల్ అది మనకి ఎంట్రీ అండ్ ఇది ఎగ్జిట్ అండి. కానీ మనకి ఎంట్రీ దగ్గర అవుతుంది మెయిన్ రోడ్. ఎంట్రీ మెయిన్ రోడ్ కి ఇంకా దగ్గర. అవును. ఇది మనకి 1 kilometer వచ్చింది సార్. అది 500 to 600 meters లో అయిపోతుంది. సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ పరంగా మనం ఆల్రెడీ GHE నార్మ్స్ ఏవైతే ఉన్నామో అవన్నీ ఫాలో అయ్యామండి. ఓకే. ఫైర్ అంబులెన్స్ కానీ, ఫైర్ ఇంజన్ కానీ మొత్తం తిరిగేలాగా ప్రాజెక్ట్ చుట్టూ కూడా 40 feet రోడ్ ఉంటుంది. 40 feet లో మనకు మొత్తం అంబులెన్స్ ఇవన్నీ చెక్ చేసి ప్రాపర్ నార్మ్స్ తోనే తీసుకున్నాం. ఓకే సార్. నామ్స్ అన్నారు కాబట్టి మనకి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయో కూడా ఒకసారి చెప్పండి. మనకు రేరాకి సంబంధించిన ప్రతి అప్రూవల్ ఉందండి. ఫైర్, సేఫ్టీ, వాటర్ అన్ని
అన్ని అంటే ప్రాజెక్ట్ అప్రూవల్స్ చెప్పండి. మనకు ప్రాజెక్ట్ పరంగా వచ్చేసి రేరా ప్లస్ హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి. అంటే మనకి ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ, అవునండి, రేరా అప్రూవల్. సార్ ఇది మనకి ఓవరాల్గా ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, మనకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తారు సార్? ఇది వచ్చేసి జూన్ 2026కి హ్యాండ్ ఓవర్ అండి. జూన్ 2026 అంటే ఆల్మోస్ట్ ఒక 8.5 months ఉంది. 8 monthsలో మీకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఓకే సార్, ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్ని ఎకర్స్ అన్నారు సార్? ఇది ప్రాజెక్ట్ 1.3 acres అండి. 1.3 acres. ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి సార్? ఇది సింగిల్ బ్లాక్ అండి. సింగిల్ బ్లాక్ మొత్తం రెక్టాంగులర్ సింగిల్ బ్లాక్. ఓకే సార్, ఇక్కడ నుంచి మనకి ఓవరాల్గా 13 floors అన్నారు కదా, మనకి స్కై వ్యూ ఎక్కడి నుంచి కనబడుతుంది సార్? స్కై వ్యూ మీరు 5th floor నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5th floor నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి చుట్టుపక్కల ఉండేవన్నీ సెమిగేటెడ్ విత్ 5 floors అన్నమాట. ఓకే, కాబట్టి మనది ఆల్రెడీ ఒక 1 floor అనేది మనది పార్కింగ్ వెళ్ళిపోయింది. సెకండ్ ఫ్లోరే మనకి లిటరల్లీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది కాబట్టి మనకు 5th floor నుంచి ఫ్రీ వ్యూ ఉంటుంది. సరే, ఇది ఓవరాల్గా మనకి ఒకటే అన్నారు కదా, అవును, మొత్తం కూడా బ్లాక్. ఈ మనకి ఎన్ని ఫ్లాట్స్ వచ్చినాయి సార్? మనకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 13 ఫ్లాట్స్ వస్తాయండి. ఎందుకంటే వాటితో పాటు మన క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. క్లబ్ హౌస్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో క్లబ్ హౌస్ కూడా వస్తుంది. ఓకే, 3rd floor నుంచి మనకు 16 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే సార్, క్లబ్ హౌస్ అన్నారు కాబట్టి ఇందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి కూడా చెప్పండి సార్. క్లబ్ హౌస్లో వచ్చేసి మనకు 2 guest rooms, లాంజ్, జిమ్ ఏరియా, తర్వాత లాబీ, వుడెన్ డెక్, స్విమ్మింగ్ పూల్. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది క్లబ్ హౌస్ అమ్యూనిటీ. స్విమ్మింగ్ పూల్ కూడా ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అన్నట్టు. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అది మనకు డైరెక్ట్ గా బయట వ్యూ ఉంటుంది. ఓకే, ఇంకా సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మల్టీపర్పస్ హాల్ వస్తుంది. 200 people తో అకామిడేషన్ ఉంటుంది. ఓకే, దాంతో పాటు డైనింగ్ హాల్, కిచెన్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాము. ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవిజన్ ఇస్తున్నాం. ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఓకే, మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్. సార్, ఇందులో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా గురించి కూడా చెప్పండి సార్. చిల్డ్రన్ ప్లే ఏరియా వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వస్తుందండి. ఓకే, ఇవి అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద వస్తాయి. చిల్డ్రన్ ప్లే ఏరియా వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇండోర్ గేమ్స్ ఉంది. సార్, ఇందులోనే మనకి జిమ్ ఎక్కడ వస్తుంది సార్? సెకండ్ ఫ్లోర్ లోనా? జిమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో. అవుట్డోర్ జిమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. అంటే రెండు జిమ్స్ ఉన్నాయి. ఇండోర్ జిమ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది. ఓకే సార్, ఇందులో పార్క్స్ గానీ ఏమన్నా ప్లానింగ్ చేశారా? ఇందులో వచ్చేసి మనకు ఎంట్రన్స్ లో రైట్ సైడ్ వచ్చేసి పార్టీ లాన్ ఉంటుందండి. గ్రీన్ది, గ్రీనిష్ గా ఉంటుంది. మనకు ఓవరాల్ గా ప్రాజెక్ట్ మొత్తం చుట్టూ గ్రీనరీ వస్తుంది. గ్రీనరీ స్పేస్ ఉంటుంది. డెక్, వుడెన్ డెక్ ఉంటుంది. సిట్ అవుట్స్ ఉంటాయి. ఓకే, ఇట్ సైడ్ వస్తుంది. అంటే ఎల్డర్ సిట్ అవుట్ ఏరియా కూడా ప్లాన్ చేస్తాం. మీకు లెఫ్ట్ సైడ్ లో కూడా మీకు పారాగోలా షేప్ లో వుడెన్ డెక్ లో సిట్ అవుట్ ఉంటుంది. ఓకే, ఇంకా మిడిల్ లో కాస్త ముందుకు వచ్చాక ఆక్యుపంచర్ అని చెప్పి మనకు నార్మల్ గా అవును సార్, ఫీట్ కి బ్లడ్ ప్రెషర్ వాటి కోసం కూడా మనం పాయింట్ పెట్టామన్నమాట. ఓకే, అంటే మీరు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్యూనిటీస్ అన్నది ప్లానింగ్ చేసిన అన్నట్టు. అది కాకుండా ఈ డ్రైవ్ వే మనకి ఏదైతే 40 feet ఉందో దాని పక్కన మనకు జాగింగ్ ట్రాక్ కూడా 5 feet తో ఇచ్చామన్నమాట. ఓకే, సరౌండింగ్ మొత్తం ఉంది. అంటే మనకి ప్రాజెక్ట్ దాటి ఎక్కడ కూడా వెళ్ళాల్సిన పని లేదు. అంటే యోగా చేసుకోవాలన్నా, వాకింగ్ చేయాలన్నా, జిమ్ చేయాలన్నా కూడా అన్ని ఇందులోనే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ డెడ్ ఎండ్ లో వచ్చేసి మనకు ఎగ్జిట్ నుంచి డెడ్ ఎండ్ లో వచ్చేసి మనకు టెన్నిస్ కోర్ట్ కూడా క్లే కలర్ టెన్నిస్ కోర్ట్ ఇస్తున్నాం అన్న. ఓకే, న్యూనే సార్ దీంట్లో ఎమ్యూనిటీస్ లో చూసుకుంటే చాలా మంచి ఎమ్యూనిటీస్ ఇచ్చారు. సరే, ఇందులో మీరు నాకు స్టార్టింగ్ లో చెప్పారు మనకి ఆల్మోస్ట్ 75 to 80% సోల్డ్ అవుట్ అయినాయి అన్నారు. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? ప్రెసెంట్లీ మనకు ఒక 40 ఫ్లాట్స్ ఉన్నాయండి. 40 ఓవరాల్ ఎన్ని అన్నారు సార్? ఓవరాల్ గా 154 అండి. 154 లోకి వెళ్ళి 40 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ గా మనకి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిగతా వివరాలన్నీ కూడా ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. సార్, అది ఏ ఫేసింగ్ లో ఉంటుంది సార్? ఫ్లాట్ వచ్చేసి 2.5 BHK ఈస్ట్ ఫేసింగ్ అండి. 1520 SF. యాక్చువల్లీ ఏంటంటే అదే మోడల్ ఫ్లాట్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆఫీస్ లాగా యూజ్ చేస్తున్నారండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు సార్ని అయితే కలవండి. సార్ని కలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా ఇంకా కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేది కూడా మీకు మెన్షన్ చేయలేకపోతున్నాం అండి. ఒకసారి మీరు పర్సనల్ కూడా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి 2.5 and 3 BHK ఫ్లాట్స్ అని చెప్పాం కదండి. అందులో నుంచి మనం ఇప్పుడు మోడల్ ఫ్లాట్ అంటే మనకి 2.5లో ఇప్పుడు సార్ వాళ్ళ ఆఫీస్ ఉందండి. ఆ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా చూసే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం. సార్, మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? 6.6 అండి. 6.6. మనకి డక్ ఏరియా సార్? డక్ట్ ఏరియా 10 feet వస్తుంది. 10 feet వస్తుంది. సార్, ఇట్లా ఫ్లాట్ వెంటిలేషన్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. నాకు ఇంతకుముందు మీరు చెప్పారు, అది కూడా నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా మనకు వెంటిలేషన్ పార్ట్ అనేది ఎక్కడ ఇష్యూ రాదు. ఎందుకంటే ఫ్లాట్ టు ఫ్లాట్ మనకు 10 feet ఉంది. ఓకే, సరౌండింగ్స్ కూడా మనకు సెట్ బ్యాక్ ఉంది. ఓకే, మనది ఒక 40 feet. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి 10 feet డక్ ఏరియా వచ్చింది కాబట్టి మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఈస్ట్ సైడ్ అయితే కనుక మనకి ఇక్కడ బాల్కనీ వస్తుంది, ప్లస్ మనకి వెస్ట్ సైడ్ వెంటిలేషన్ వస్తుంది. ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అయితే కనుక మనకి వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ నుంచి వెంటిలేషన్ వస్తుంది. సార్, ఇందులో ఫ్లాట్ కూడా చూసినాను ఇంతకుముందు. నాకు మెయిన్ థింగ్ నచ్చింది ఏంటంటే సార్, బాల్కనీ. చాలా వైడ్ బాల్కనీస్ అండి. 6.6 feet into 30 feet ఇచ్చాము.
వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అనేవి కూడా మెన్షన్ చేస్తాను. సార్ ఇందులో మనకి ఓవరాల్గా ఇది ఒకటే బ్లాక్ అన్నారు కదా, ఎన్ని లిఫ్ట్స్ వచ్చినాయి సార్? లిఫ్ట్స్ వచ్చేసి 5 లిఫ్ట్స్ వచ్చాయండి. ఓకే, 5 లిఫ్ట్స్ వచ్చినాయి. స్టేర్ కేసులు ఎన్ని వచ్చినాయి సార్? స్టేర్ కేసెస్ 3 వచ్చాయండి. 3 స్టేర్ కేసెస్. స్టేర్ కేసెస్. సార్ ఇందులో ఇప్పుడు మన ఫ్లాట్ కూడా చూసే ముందు ఒకసారి శానిటరీ కూడా ఏం వాడిందో కూడా సార్ చెప్పండి. శానిటరీ వచ్చేసి మనకు చూడండి, బాత్రూమ్స్లో వచ్చేసి మనకు అన్ని జాగ్వార్వి వాడారు. ఓకే ఓకే, ఎలక్ట్రికల్ పరంగా చూస్తే హ్యావెల్స్ వాడారు మొత్తం. ఓకే, అది కూడా మంచి ప్రీమియం. అన్ని మనం ఏంటంటే కంప్లీట్గా బ్రాండ్స్కి వెళ్ళాం. క్వాలిటీ పరంగా ఎక్కడ మనము కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే మన కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ మనము 15 years నుంచి ఉన్నాం మార్కెట్లో. ఓకే, 20+ ప్రాజెక్ట్స్ చేసాం మనం. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? అసలు మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కాన్ఫిడెంట్ రిడ్జ్ అండి. కాన్ఫిడెంట్ రిడ్జ్. ఇదే ఏరియాలో మనకు 3 ప్రాజెక్ట్స్ ఇంతకుముందు కంప్లీట్ చేసిన 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి కాన్ఫిడెంట్ ప్రైడ్, ఇంకొకటి డివైన్ అల్లూరా. ఓకే, అందుకనే మీకు నన్ను అడిగితే ఆ రిఫరెన్స్ల త్రూనే మీకు సేల్స్ వచ్చినట్టున్నాయి. మాకు స్టార్టింగ్లోనే మాక్సిమం సేల్స్ వచ్చాయండి. నేను ఈ ప్రాజెక్ట్ చూసేసి ఇంకా చాలా ఉండొచ్చు అనుకున్నా, కానీ మీరు నంబర్ ఆఫ్ ది ఫ్లాట్స్ చెప్పినాక అవైలబుల్ ఫ్లాట్స్ చెప్పని నేను షాక్ అయినా సార్. అవునండి, అయినా లొకేషన్ కూడా ఆ విధంగా ఉంది సార్, మనకి మంచి ప్రైమ్ లొకేషన్. మనకి ఏంటంటే ప్రైమ్ లొకేషన్ అండి, ఇక్కడ నుంచి కనెక్టివిటీకి చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ థింగ్ సార్, మనకి ఏ ప్రాజెక్ట్ కూడా మనకి సేల్స్ కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ బాగుండాలి, ప్లస్ కనెక్టివిటీ బాగుండాలి సార్. ఈ 2 బాగున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా సేల్స్ వస్తాయి. కరెక్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఒకసారి 2.5 BHK కూడా మనం ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి సింహద్వారం కూడా చూసుకున్నట్టయితే అండి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి, హాల్ అనుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుందండి. మీ యొక్క ప్లానింగ్ తోట కావాలంటే ఇటువైపు అయినా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇటువైపు కూడా టీవీ యూనిట్ అని పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అనేది కేటాయించారండి. ఇది వచ్చేసి మీకు జస్ట్ మోడల్ ఫ్లాట్ లాగా చూపిస్తున్నానండి. మనకి ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో సేమ్ మనకి ఇదే విధంగానైతే మనకి హ్యాండ్ ఓవర్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి సీలింగ్స్ అయితే ఉండవు. మీకు కావాలనుకున్నట్టయితే ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు ఈ ఫ్లాట్ వచ్చేసి అయితే ఇంకా అందంగా కూడా మీరు డిజైన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు, స్లాబ్ హైట్ కూడా మనకి మంచిగా రావడం జరిగింది. మెయిన్ థింగ్గా చెప్పుకోవాలంటే ఏంటంటే అండి మనకి కన్స్ట్రక్షన్ బాగుంది, అలాగే మనకి ఫినిషింగ్ వర్క్ కూడా మంచిగా నీట్గా రావడం జరిగిందండి. పర్సనల్ కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటి ఈ ప్రాజెక్ట్ని అయితే విజిట్ చేసి చూడండి. మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు ఇక్కడ మనకి పార్టీషన్ వాళ్ళకి చేయించుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనకు కావాలనుకున్నట్టయితే 4 to 6 seater డైనింగ్ టేబుల్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు క్రాకర్ యూనిట్ కూడా మనం ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. మనకి డక్ ఏరియా బాగా రావడం వల్ల మనకి ఫ్లాట్స్కి వచ్చేస్తే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే బాల్కనీ వైపు వెళ్ళేందుకు మనకి స్లైడింగ్ డోర్స్ అనేది కూడా రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి పడమర వాయువులో మనకైతే బాల్కనీ ఏరియా వస్తుందండి. చూసుకోవచ్చు, బాల్కనీ ఏరియా కూడా మనకి 6.6 విడుతూ ఉంటుందండి. మనకి SFTని బట్టి మనకి విడత అయితే చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించే ఫ్లాట్ వచ్చేసి 1520 SFTలను అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే చూసుకోవచ్చు, బాల్కనీ చాలా స్పేషియస్గా వచ్చింది కాబట్టి అండి మనకి వెంటిలేషన్ బాగుంటుంది, అలాగే మనకి ఎయిర్ ఫ్లో అన్నది కూడా బాగుంటుందండి. అలాగే గార్డెనింగ్ గురించి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక హ్యూజ్ గార్డెనింగ్ ఏరియా అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు, బాల్కనీ చాలా విడుతుంది. అలాగే అండి ఇప్పుడు మనము ఓవరాల్ బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి 2.5 BHK అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ప్రజెంట్ అయితే ఈ ఫ్లాట్ వచ్చేసి అయితే ఆఫీస్ లాగానైతే యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. మాస్టర్ బెడ్రూమ్ ఒక డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి 13.5 x 10 ఉంటుందండి. మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే 13.5 ఉంటుంది. ఇలా వచ్చేసి మనకి 10 feet ఉంటుంది. ఒక డబుల్ కాట్ మంచం వేసుకున్న కూడా ఇంకా మనకి ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంటుంది. క్రాస్ వెంటిలేషన్ అనేది రావడం జరిగింది. అలాగే మనకి బయట సైడ్ వాల్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే 9 inches వాల్స్ మనకి మంచి ప్రీమియం మెటీరియల్స్ తోట మనకి విండోస్ కానీ అలాగే మనకి వాడినటువంటి పుట్టి కానీ మనం చూసుకోవచ్చు. ఫినిషింగ్ వర్క్ కానీ ఇదంతా కూడా చాలా నీట్గా రావడం జరిగింది. ఇందులో 5/6 మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్ అనేది రావడం జరుగుతుందండి. మనకి శానిటరీ చూసుకున్నట్టయితే మనకి జాగ్వార్ ఫిట్టింగ్స్, అలాగే వెంటిలేషన్ పరంగా విండో. మన టైల్స్ కూడా చూసుకున్నట్టయితే అంటే యాంటీస్కిడ్ టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి రూఫ్ వర్క్ కూడా వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి 2.5 BHK అండి. అలాగే ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుందండి. దీని డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా 10 ఉంటుంది, ఈ విధంగా 12 ఉంటుంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగింది. పడమర వాయువులో అలాగే మనకి ఉత్తర వాయువులో కూడా మనకి వెంటిలేషన్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ నుంచి డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు, 10 feet ఉంటుందండి.
టోటల్ కూడా మనకి రెడ్ బ్రిక్ తోట కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి చూసుకున్నట్టయితే రైలింగ్ సైడ్ మాత్రం మనకి అవుట్ సైడ్ బ్రిక్ వచ్చేసి మనకి సిమెంట్ బ్రిక్ ఉంటుంది. ఆ సిమెంట్ బ్రిక్ కూడా అంటే మనకి ట్రెడిషనల్గా మనకి రెడ్ బ్రిక్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి సర్వీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది అంతా కూడా ఉంది కాబట్టి అంటే కొంచెం స్పేస్ మీకు చిన్నగా అనిపిస్తుండొచ్చు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి. వీడియోలోనైతే ఈ స్పేస్ కానీ ఇదంతా కూడా అంత జస్టిఫై అవ్వదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ఉంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగంటే ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకున్నాం అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 12/10 ఉంటుందండి డైమెన్షన్ చూసుకున్నట్టయితే. ఇందులో కూడా మనకి 5/6 మంచం అయితే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ప్రతి రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఏసీ వెంట్స్తో పాటు వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ యొక్క హైట్ కూడా చూసుకుందాం అండి. మనకి సీలింగ్ వర్క్ చేయించుకున్నా కూడా మనకి ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుంది. మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు ఫ్లాట్ వచ్చేస్తే ఇంకా అందంగా కనబడుతుందండి. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేస్తే మంచి ప్లానింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆగ్నేయలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం అండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్, కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. కంఫర్టబుల్గానైతే ఒక 2 to 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలుగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో రావడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అది వేయడం జరిగిందండి. హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అన్నది కూడా వేశారండి. అలాగే కిచెన్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి పాయింట్, అలాగే మనకి ట్యాప్స్ కానీ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఫిట్టింగ్స్ అన్ని కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ వాడారండి. అలాగే ఇక్కడ నుంచి కూడా మన డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు. మనకి 10 feet అనేది కనబడుతుంది. అలాగే కన్స్ట్రక్షన్ ఇక్కడ మనకి ప్లాస్టింగ్ కానీ కూడా చూసుకోవచ్చు. టోటల్ కూడా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారండి. అవుట్ సైడ్ వాల్ అయితే మనకి 9 inches అని చెప్పుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా సందీప్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, మనకి బాల్కనీ ఏరియా ఎంత వచ్చింది అన్నారు సార్? 6.6 into 30 feet వస్తుంది. 6.6 into 30. మనకి అన్ని ఫ్లాట్స్ కూడా ఇదే విధంగా వస్తుందా సార్? అదే విధంగా వస్తుందంటే ఏమంటే సైజ్ మనకు పెరిగే కొద్దీ ఈ సైజ్ కూడా పెరుగుతుంది. అంటే ఎస్ఎఫ్టీ పెరిగిన కొద్దీ మనకి విడ్త్ పెరుగుతుంటుంది. కాకపోతే మనకి 6 feet కామన్. 6.6 అనేది కామన్. 6.6. సార్, ఇక్కడ మనకి ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ఎంత ఎస్ఎఫ్టీ ఒకసారి చెప్పారా? మనకి 1325 నుంచి 1700 SFT వరకు ఉన్నాయండి. ఓకే, మనకి నార్త్ అండ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సార్, మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? యూడిఎస్ వచ్చి 36 నుంచి 46 వరకు ఉన్నారు. 36 నుంచి 46 పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్ ఇక్కడ ల్యాండ్? పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ అప్రాక్సిమేట్ గా 1 lakh అనుకోండి. ఎక్సెస్ ఉంటుంది. అప్రాక్సిమేట్ గా మినిమం చెప్తున్నారు సార్. ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ 80% అండి. 20% మన డౌన్ పేమెంట్ ఉంటుంది. 80% వరకు లోన్కి వెళ్ళొచ్చు. ఎలిజిబిలిటీ బట్టి ఇంకొంచెం డౌన్ పేమెంట్ తగ్గించి లోన్ సైజ్ కూడా పెంచచ్చు. ఓకే, అంటే అప్ టు 85 కూడా రావచ్చు. కస్టమర్ ప్రొఫైల్ బట్టి వెళ్ళచ్చు. ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ వచ్చేసి 6899 అండి. ఇది నెగోషియబుల్. ఓకే, 6899 నెగోషియబుల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ కనుక రావాలనుకున్నట్టయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, కామెంట్ సెక్షన్లో అయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు పర్సనల్గా మీ ఫ్యామిలీతో రండి. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది సార్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అన్నారు సార్? ప్రజెంట్ టోటల్ వచ్చేసి 154 అండి. ఓకే, మనకి యూనిట్స్ వచ్చి ప్రెసెంట్గా 40 ఉన్నాయి. మిగతావి సోల్డ్ అవుట్. చూసిందండి, మనకి 40 యూనిట్స్ మాత్రమే ఉన్నాయండి. మీకు కనుక ఈ లొకేషన్లో కనుక సెర్చ్ చేసిన వారైతే ఖచ్చితంగా ఒకసారి ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి చూడండి. ఎందుకు ఇంతకు చెప్తున్నాను అంటే కన్స్ట్రక్షన్ పరంగా బాగుంది, అలాగే మనకి కనెక్టివిటీస్ పరంగా బాగుంది. అలాగే మీరు పర్సనల్ కూడా వచ్చినప్పుడు సార్ని అయితే మీరు కలవండి. సార్ని కూడా కలిసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.